ఫ్రెండ్స్, ఈ తిరుమల కొండ 1000 ఏళ్ల క్రితం ఆలయాలు లేని పవిత్ర అరణ్యం. ఈ తిరుమల మీద మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో తెలుసా? ఆయనే తిరుమల నమ్మి భక్తి అంటే ప్రాణం పెట్టిన మహాభక్తుడు. స్వామివారికి అభిషేకం చేయడానికి రోజూ 8 కిలోమీటర్లు నడిచేవాడు. నీళ్ల కుండను భుజంపై పెట్టుకుని స్వామివారి దగ్గరకు బయలుదేరాడు. అంతలో ఒక వేటగాడు ఎదురయ్యాడు. నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తావా అని అడిగాడు. ఇవి స్వామివారి అభిషేకానికి తెన్ని ఇవ్వలేను అని చెప్పి నమ్మి ముందుకు వెళ్ళిపోయాడు. కాని వెనుక ఏదో జరుగుతోంది. ఆ వేటగాడు నిశ్శబ్దంగా నమ్మిని వెంబడించాడు. ఒక్కసారిగా కొండగిన్నం పెట్టింది. ఆ వేటగాడు ఆ నీళ్లన్నింటినీ తాగేశాడు. స్వామివారి కోసం తెచ్చిన నీళ్లు ఒక్క చుక్క కూడా మిగలలేదు. నమ్మి గుండె పగిలిపోయింది. స్వామివారి దగ్గరకు వచ్చేసరికి అభిషేకానికి నీళ్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వామి, నీ అభిషేకం చేయలేకపోయాను. భక్తుడి బాధ చూసిన వేటగాడి మనసు కరిగిపోయింది. కొండ చీలిపోయింది. ఇకపై నీ స్వామివారి అభిషేకానికి కావాల్సిన నీళ్లు ఇక్కడి నుంచే తీసుకెళ్ళు అని చెప్పాడు. అంతే, ఆ వేటగాడు వెలుగుగా మారి మహిమవారి. ఆ రోజు నుంచి నమ్మి గుడి పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని తిరుమలలో మొట్టమొదటి నివాసి అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.